సంతృప్తి లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను కానీ వాగ్దానాలను కానీ మాటలకే తప్ప చేతుల్లో ఎక్కడ కనిపించట్లేదు. సూపర్ 6 అని ఏదైతే చెప్పారో అదైతే పూర్తిగా కూడా ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నాయి తప్ప వాస్తవికతగా అమల్లో మాత్రం ఎక్కడా కూడా అందులో ఏదైతే అరకూరిక 1, 2 మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు. ఈవెన్ తల్లికి వందనం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంకా చాలామందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు, ఆ డబ్బు వచ్చిందో తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అమ్మలే. చాలామందికి సుమారు రాష్ట్రంలో 7-8 లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఓ సంవత్సరం కాలం పాటు గాలి కుదిశారు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలుపెట్టారు ఆ స్కీమ్ని. సరే దాన్ని కూడా ఇదే పరిస్థితి. ఇక అన్నదాత సుఖీభావ చూసుకున్నా సరే అంతే. గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావ నెంబర్లో ఎంతో ఇస్తుంది. సుమారు మన జిల్లాలో చూసుకుంటే 50,000 మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఉన్న వ్యత్యాసం ఉంది. పోనీ అర్హులు కాదు అంటే వాళ్ళందరూ అర్హులు. మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం. మొన్న హఠాత్తుగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో ఫంక్షన్ని ఇచ్చిన స్కీమ్ ఏది ఉందో, ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే 14 నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో విడేస్తున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అర్హులు అరుస్తున్న మహిళలు, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్ లేదు. నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం, ఎక్కడా కూడా అందులో లే. ఇక పేదవాడికి ఉన్న పథకాలు తీసుకుంటే ఎన్ఆర్జీస్ ఏదవుతుందో పనికి 6 పథకం ఇప్పటికి వచ్చి వేజెస్ సుమారు 8 వారాలు అయిపోతుంది. వేజెస్ కూడా ఇవ్వలే. కొత్తగా నిన్న మొన్న మళ్ళీ మొదలుపెట్టారు వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్. అది అన్నదరికి ఇమ్మని మేము చెప్పట్లే. అర్హులైన వారికి కూడా ఏదో ముక్కుబడిగా సర్టిఫికేట్లు ఏదో ఉత్తిపుణ్యానికి ఇస్తున్నట్టు, దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నిటితో పాటు రాష్ట్రంలో ఏదైనా సరే సమస్య అడిగితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మీరు చర్య తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలా? మీరు చెప్తున్న అబద్ధాలు. ముందు ఆర్థిక అవకతవకల మూలంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. దాదాపు 2,900 కోట్లు అంటే 3,000 కోట్ల వరకు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేయడం మూలంగా కూడా దీంట్లో కొంత సమస్య హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వం డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసినా కూడా ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించి మరి ఇప్పటికే 900 కోట్ల రూపాయలని తిరిగి హౌసింగ్కి శాంక్షన్ చేసిన గత బకాయిలు ఏదైతే ఉన్నాయో
గత ప్రభుత్వం ఏదైతే డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడుకుందో ఆ నిధులు కూడా 900 కోట్లు ఈ ప్రభుత్వం భరించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించాం. ఈ హౌసింగ్ లేఅవుట్స్లో ఉన్న సమస్యల మూలంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమీ ఆలోచన చేయకోకుండా చేసిన నిర్ణయాల మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఎన్ఆర్జీఎస్లో ఏ విధంగా వారికి చేయొచ్చో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానికి ఆలోచించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొంత అమౌంట్ రూరల్ పిఎంఏవై రూరల్లో 87 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలో అది కూడా రిలీజ్ చేయమని చెప్పారు. అది ఇస్తే కనుక 350 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వస్తాయని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద విజిలెన్స్ ఏదైతే చర్యలు తీసుకున్నారో గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు కొన్ని సంస్థలకి రూల్స్ లేకోకుండా లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళకి అప్పచెపుతాం, వాళ్ళన్నీ కూడా కొన్ని అవకతవకలు చేయటం, ప్రత్యేకంగా రాక్ క్రీట్ సంస్థ నెల్లూరు జిల్లాలో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో రిపోర్టు పరిగణలో తీసుకుని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ ఏదైతే వారు మధ్యలో వదిలేస్తారో ఆ ఇళ్ళని పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు అటువంటి 80,000 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి వెంటనే దానికి కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. ఆ 80,000 ఇళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఒక దాదాపు 664 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 136 కోట్లు ఖర్చు పెడితే 80,000 ఇళ్ళు అవి పూర్తి అయిపోతాయి అని చెప్పేసి కూడా మరి చేయటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ యూనిట్ కాస్ట్ని తగ్గించడం మూలంగా కూడా హౌసింగ్ లబ్ధిదారులు కొంత ఆర్థిక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. అంతకుముందు 2.5 లక్షలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19లో ఇస్తే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని తగ్గించి ₹1 కూడా భారాన్ని భుజాల మీదకి ఎత్తుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మరి ప్రయత్నం చేయటం మూలంగా కూడా కొంత సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. మరి ఇవన్నిటిని కూడా చూసి హౌసింగ్ పూర్తి అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యాన ఈ హౌసింగ్ దీని మీద టోటల్గా రివ్యూ జరిగింది. ఈ రివ్యూలో వారి యొక్క సూచనలు ఇచ్చారు. 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో హౌసెస్ టేకప్ చేసాం. సో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఎక్కడా కట్లా. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అక్కడ పేదలకు ఇళ్ళు ఎలా ఉన్నాయో స్టడీ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు స్టడీ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇల్లు కట్టమని. అంటే చక్కగా అవన్నీ స్టడీ చేసిన తర్వాత టిట్కో హౌసెస్ కట్టి టిట్కో హౌస్ ప్లాన్ చేసి 300 చదరపు అడుగులు, 365, 433 రకాలు. అది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే జనరల్గా 300 అనేది కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా పెట్టిన ఇది, అంటే ఈడబ్ల్యూఎస్ అంటే 300 అని. అయితే కొందరు ఏమన్నారంటే ఒక బెడ్రూమ్ కొద్దిగా పెద్దది ఉంటే మాకు బాగుంటుంది, ₹4 మేము బ్యాంకు కట్టుకోగలంటే 365 పెట్టాం ఒక బెడ్రూమ్. కొంతమంది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పెట్టండి మేము కొంత డబ్బులు కట్టుకోగలం అంటే డబుల్ బెడ్రూమ్. ఇట్లా 3 రకాలు తీసుకొచ్చి దాదాపు 7 లక్షల హౌస్ శాంక్షన్ చేసాం. 7 లక్షలు, అందులో 5 లక్షలు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకున్నాం. 4,54,706కి టెండర్ పిలిచాం. 3,13,832 హౌసెస్ గ్రౌండ్ అయినాయి. మిగతావి కూడా గ్రౌండ్ అయిపోయాయి. జస్ట్ సైట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా కలెక్టర్స్ డిలే వల్ల అవి గ్రౌండ్ కావాలి అంతే. ఇలాంటి గ్రౌండ్ అయిపోయాయి. అంటే 4,54,000 ఇళ్ళకి సైట్ చూసి యాక్చువల్గా టెండర్ పిలవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏంటంటే వీటిని మొత్తం నాశనం చేసింది. నాశనం అంటే పాలసీలు ఏంటంటే మార్చినా ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు 300 ఫ్రీ అన్నారు. సరే దానికి సంబంధించి డబ్బులు కాంట్రాక్టులకు ఇవ్వాలా.
తర్వాత 430 చదరపు అడుగుల ఇళ్ళు వాళ్ళకి బర్డెన్ కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 3.9 ల్యాక్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 3.9 ఇస్తాం. మీరు 1 ల్యాక్ అడ్వాన్స్ పెట్టుకోండి, మిగతాది బ్యాంక్ లోన్ ఇస్తే బ్యాంక్ లోన్లో కట్టుకోమని పెట్టి గత ప్రభుత్వం వచ్చి 1 ల్యాక్ కాదు 50,000 చేయడం జీవో ఇచ్చింది 2021లో. అదేవిధంగా 365లో కూడా 3,90,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తాము, మీరు ఒక 50,000 అడ్వాన్స్ కట్టి పెట్టండి, మిగతాది బ్యాంకులో ఇప్పిస్తాం, చిన్న ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చని పెడితే గత ప్రభుత్వం వచ్చి 50,000 పడలేదు 25,000 కడితే చాలు అని జీవో ఇచ్చారు. వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల. ఎక్కడికి పోయినా ఈరోజు మాకు డబ్బులు వెనక్కి అంటున్నారు. 2021లో జీవో ఇచ్చారు. ఇలా గత ప్రభుత్వం అన్నీ అవకతవకలే, ఏది కూడా సక్రమంగా చేయలే. రంగులు చక్కటి రంగులు వేసాం. ఎలాంటి రంగులు వేసాం? తెలుగుదేశం రంగులేలా, తెలుగుదేశం పార్టీ రంగులేలా. ఆ కాంట్రాక్టులు అదే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎల్ఎన్టీ, ఎన్సీసీ, టాటా అలాంటి వాళ్ళ దగ్గర అవి కట్టించింది. వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర 10 డిజైన్లు చేయించాం. 10 తీసుకుపోయి అక్కడ పబ్లిక్లో పెట్టాం. వాళ్ళని సెలెక్ట్ చేయమని వాళ్ళే కలర్ సెలెక్ట్ చేస్తే దేశం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క కాలనీలో 163 దగ్గరలు కడితే 104 మున్సిపాలిటీస్లో 163 ఏరియాలో కడితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం డిజైన్ వేసాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ మార్చేసి వాళ్ళ పార్టీ కలర్ వేసుకున్నది. కానీ అక్కడ టెండర్ల విలువల అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు. వాళ్ళని బెదిరించి కలర్లు ఏమైనా కలర్ వేస్తారు. వాళ్ళు ఈరోజు వచ్చి మాకు డబ్బులు అని కొట్టుకుంటున్నారు. ఎక్కడా దానికి సంబంధించిన చిన్న కాగితం కూడా లేదు. ఇది గత ప్రభుత్వం యొక్క అవకతవకలు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా వాళ్ళకి అసలు తెలియకుండా. అదేవిధంగా లోన్స్ మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాణ్ణి కాదు అని రౌడీలో మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడుగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవటానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, వాడు మనుషులకే పుట్టలేదు, మనిషి జన్మకే అనర్హుడు అనే అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనను ఈ వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడాల. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది. బిఆర్ నాయుడు గారు తను టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో. బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి టీటీడీ చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఆయన తన ప్రసంగంలో చాలా రకాలైనటువంటి మాటలు, మేము ఈ డెకాయిట్లలో మా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసి
వీడికి 2 సార్లు ఇచ్చినారు టీటీడీ అధ్యక్ష పదవి, వీడు మొత్తం అంతా కొండనంతా కబళించేసినాడు. నాయుడు గారు, మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు పైగా అయింది. మీరు అంతకుముందు ఆరోపణలు చేసినారు, ఇప్పుడు ఆరోపణలు చేస్తూనే కాలం గడుపుతున్నారు. నేను గౌరవనీయులైన మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా, అది నిజమైనప్పుడు. లేకుండా ఊరుకూరికనే అన్ని బనకచర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పలా. ఏంటి మీ పరిస్థితి అనేది ఇంతవరకు చెప్పకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ విధంగా అబద్ధపు ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట. అమరావతి మునిగిపోతుందని మాట్లాడుతున్నారు. అమరావతిలో వర్షాలు వచ్చేసినాయి, అమరావతి మునిగిపోయిందని. అమరావతిలో బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానమో తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అని కట్టుబడిన మాటకు ఈరోజు నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వర్షాలు పడద్దా? వర్షాలు పడవా? వర్షాలు పడినప్పుడు నీళ్లు రావా? నీళ్ళు వచ్చినప్పుడు వంకలు వాగల్లో కొట్టుకొని పోయేది సృష్టి సహజమా కాదా? మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము, ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చిన్న వరద వస్తే కూడా మునిగిపోయిందని మాట్లాడతారు. వాగులు వంకలు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోవడం, వంకలు వాగుల్లో కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలు కలిసిపోవడం సర్వసాధారణం, సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా బుడమేరుకు వరద వచ్చింది, బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతూ ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఎక్కడో చోట వరదలు వస్తూనే ఉంటాయి. దాని ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి. అంతలోనే బుడమేరులో వరద వస్తానే విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారాలు కూడా చేసి ఆ ఫేక్ ప్రచారాల మీద ఉనికి కోసం బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, మామిడి రైతులు, పొగాకు రైతులు మొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి అమరావతి అని, కమ్మవారి రాజధాని అని చెప్పి, మునిగిపోతుందని చెప్పి, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేదని చెప్పి రకరకాల కట్టుకథల గ్రాఫిక్స్ అన్నీ కూడా మాట్లాడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే చేస్తూ ఉంది. అన్నీ కూడా వరదల్లో సహాయ చర్యలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు కోసం 23 లక్షలు ఖర్చు పెడితే 23 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంది. పెట్టుబడులు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించని విధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే తట్టుకోలేక